ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీలో సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. సమాజ్వాదీ పార్టీ ఆదివారం నిట్ట నిలువునా చీలిపోయింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను సమాజ్వాదీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తండ్రి ములాయం సింగ్ యాదవ్ను పదవీచ్యుతుణ్ణి చేశారు. పార్టీ పగ్గాలు తన చేతుల్లోకి తీసుకునేలా అఖిలేష్ పావులు కదిపారు. వారి నిర్ణయాలేవీ చెల్లుబాటు కావని ప్రకటించారు. తనకు సోదరుడి వరుసైన రామ్ గోపాల్ యాదవ్ను 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ములాయం ప్రకటించారు. ఆయనను బహిష్కరించడం ఇది మూడోసారి. 2 శిబిరాలు పరస్పర బహిష్కరణాస్త్రాలతో ఎస్పీలో సంక్షోభం పతాక స్థాయికి చేరింది. ఆదివారం ఉదయం దాదాపు 5,000 మంది అఖిలేష్ మద్దతుదారులు రాజధాని లఖనౌలోని జనేశ్వర మిశ్రా పార్కులో ఎస్పీ జాతీయ సదస్సును ఏర్పాటు చేశారు. జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అమర్ సింగ్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ శివపాల్ యాదవ్ ను పార్టీ యూపీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ తీర్మానాలు ఆమోదించారు. ములాయంను పార్టీ మార్గదర్శకుడిగా ప్రకటించారు. జాతీయ కార్యవర్గం, పార్లమెంటరీ బోర్డు, వివిధ రాష్ట్రాల యూనిట్ల ఏర్పాటుకు అఖిలేష్కు అధికారాన్ని కట్టబెట్టారు. తనయుడు వెన్నుపోటు రాజకీయాలు చూసి ములాయం కంగుతిన్నారు. జాతీయ సదస్సులో తీసుకున్న నిర్ణయాలేవి చెల్లుబాటు కావని, చట్ట వ్యతిరేకమని ఘాటైన పదజాలంతో లేఖ రాశారు. ఎస్పీ జాతీయ అధ్యక్షుడి అనుమతి లేదు కాబట్టి అసలు సదస్సు నిర్వహణే పార్టీ నియమావళికి వ్యతిరేకమన్నారు. సదస్సు నిర్ణయాలు చెల్లుబాటు కావని ఎస్పీ పార్లమెంటరీ బోర్డు ప్రకటిస్తోంది. ఈ సదస్సును నిర్వహించిన రామ్ గోపాల్ యాదవ్ను 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. కొందరు వ్యక్తులు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, సిబిఐ దర్యాప్తు నుంచి బయటపడడానికి, బీజేపీకి సహకరించడానికి ఇలాంటి పనులు చేస్తున్నారు. కుట్ర పన్ని ఈ సదస్సును ఏర్పాటు చేశారు అని ములాయం లేఖలో పేర్కొన్నారు. ఓవైపు సదస్సు జరుగుతుండగానే ములాయం లేఖ విడుదల చేశారు. పార్టీలో బల నిరూపణక అన్నట్లు ములాయం కూడా ఇదే వేదికపై ఈ నెల 5వ తేదీన పార్టీ జాతీయ సదస్సును నిర్వహించబోతున్నారు.